బక్క చిక్కిపోయి మురికి బట్టలతో కొడుకు తిరిగి వస్తున్నప్పుడు, ఒరే ఎలా వెళ్ళావురా, ఎలా తిరిగి వస్తున్నావురా పాపిస్తోడా అనలేదండి. కొడుకు కళ్ళ ముందు కనిపించినప్పుడు తండ్రి పరుగున వెళ్ళి వాడిని గట్టిగా హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టాడండి. కొడుకు అనబోతున్నాడండి, నాన్న నేను నీ ఇంటిలో పనివాడిగా నైనా ఉంటానా నాన్న, కొడుకుగా ఉండకపోయినా అందాము అనుకుంటున్నాడండి. ఆ మాట కూడా రానివ్వలేదండి తండ్రి. రే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా, ఎంతగానో దూరం అయిపోయినా ఈ కన్న ప్రేమకు మాత్రం నువ్వు ఎప్పటికీ పాత్రుడివే. రా నా ఇంట్లో కొడుకుగానే, రాకుమారుడుగానే నాకున్న సమస్తాన్ని అనుభవించడానికి నీ కోసం సిద్ధంగా ఉంచాను. కొత్తగా వస్త్రాలు తీసుకురండి, కొత్తగా చెప్పులు తీసుకురండి, ఆ బంగారు పొంగరాన్ని తీసుకురండి. అనుకున్నదేమిటి? పనివాడిగా. కొడుకేమో పనివాడిగా ఇంట్లో ఉండాలని ఆశపడితే, తండ్రి ఏమో రాకుమారుడిగా తనతో పాటు ఉండాలని ఆశపడుతున్నాడు.